యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి ఉన్న దైవజనులు, స్థానిక సంఘాల పెద్దలు, అలాగే సహోదర సహోదరులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వాక్యం వినటానికి ఇష్టం లేదని ఇదొక సంకేతం. వాక్యం చెప్పడానికి నిలబడ్డవారు మీ అందరికి వందనాలు అంటే ఇప్పుడే కదా అన్న చెప్పాడు, ఆయన ముందు చెప్పకుండా మీరు చెప్పండి అన్నారు. అన్నారా? సరే, అది లేకపోతే చెప్పినాకన్నా చెప్పారా? నేనే ముందు చెబుతున్నాను. మీ అందరికి వందనాలు. మీకు ఇష్టమున్నా లేకపోయినా 4:30 దాకా వాక్యం వినాల్సిందే. చెరసాలలో పాటలు పాడుతున్నారు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి జైల్లో, చెరసాలలో అపోస్తుడైన పౌలు, శీల ఇద్దరూ అర్ధరాత్రి వేళ బంధించబడి వారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. పౌలు అన్నాడు, శీల ఒక కీర్తన పాడు అన్నాడు. నీతోటి రావటమే నా బుద్ధి తక్కువ. పాటలు పాడేది ఎప్పుడండి? సంతోషంగా ఉంటేనా, దుఃఖంగా ఉంటేనా? శ్రమలోనా, ఆనందంలోనా? చెప్పండి. ఆనందంలో. వాయిద్యాలు వాయిస్తా, చప్పట్లు కొడతా కదా, సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉన్న సమయంలో కీర్తన పాడతాం. ఒళ్ళంతా దెబ్బలు బెత్తాలతోటి కొట్టించుకొని, బట్టలన్నీ చినిగిపోయి, గాయాలై రక్తసిక్తమై, కాళ్లకు చేతులకు బొండ బిగించి ఉండగా పౌలేమన్నాడు? శీల ఒక కీర్తన పాడు అన్నాడు. శీల మంచోడు అయి ఉంటాడు. నాబోటి శీల అయితే నేను ఇందాక ముందే చెప్పేసి ఆ మాట ఏందో, నీతోటి రావటమే బుద్ధి తక్కువయ్యా, ఏదో సేవ చేద్దామంటే వచ్చాం కానీ దెబ్బలు తినడానికి రమ్మన్నట్టయితే సర్దుకునేవాడిని అని. పౌలు శీలలు సంతోషంగా ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా? ఆ సమయంలో చిన్న కొనుక్కోబాకండి, అర్థమయ్యేటట్టు చెప్పండి. సంతోషంగా ఉన్నారంటే ఎవరు? ఆయన అన్నాడు. మీరు చెప్పండి. దుఃఖంతో ఉన్నారంటే వీళ్ళు చెబుతున్నారు. పాటలు పాడారంటే సంతోషంగా ఉన్నారా లేదా? ప్రార్థన చేశారంటే చెప్పండి. అన్నిటికీ సంతోషం అరుతున్నాడు ఆయన అన్న ఎవరో. యాకోబు పత్రికలో చెప్పబడిన మాట ఏమిటంటే, మీలో ఎవరికైనా సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడవలెను, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలెను. చెరసాలలో వారు పాటలు పాడారు, ప్రార్థన చేశారు. ఎట్టున్నారు ఇప్పుడు చెప్పండి? రెండు చెప్పినా కూడా రెండు చెప్పొద్దంటమ్మా, ఏందట చూస్తారు? నేను 2 సంగతులు చెప్పాను, మీరు కూడా చెప్పాల్సింది 2 సంగతులే. శారీరకమైన శ్రమలో వారు ఉన్నారు, ఆత్మ సంబంధమైన ఆనందంలో ఉన్నారు అనండి. ఆ మాట అనండి. శరీర సంబంధమైన శ్రమలో ఉన్నారు, ఆత్మ సంబంధమైన ఆనందంలో ఉన్నారు. అందుకే వారు ప్రార్థన చేశారు, పాటలు పాడారు. ఏమిటి వారి ఆనందం అని అంటే, చెరసాలలో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళరు. ఈ హాల్లో కూర్చున్నవారు ఎప్పుడు పడితే అప్పుడు లేచిపోతున్నారు. వాళ్ళ ఆనందం అది. ఎక్కడికి బారీళ్ళు, వీళ్ళందరికీ సంఖ్యలు లేచి ఉన్నాయి.
పాటలు పాడినా వినాల్సిందే, ప్రసంగం చేసిన వినాల్సిందే. ఎవరన్నా అరిస్తే అరవబాకండ్రా ఏంది గోల అంటాం తప్ప అందరూ ఎక్కడికి పోయేవారు కాదని ఫిలిప్పీ పట్టణంలో అంతకు ముందంతా వాక్యం చెప్పాలి అంటే సహోదరులే దొరికారు కానీ పురుషులు ఎవరు కనబడలేదు. ఇప్పుడు చెరసాల్లో చూసి అందరూ పురుషులే కనబడుతున్నారు. పురుషుల మీటింగ్ ఉండట్టుంది. అది వరుసగా బోర్లు తీర్చున్నారు, బంధించున్నారు, అది వేరే సంగతి. కానీ వరుసల్లో కుర్చీల్లో కూర్చున్నట్టే ఉండారు ఆడ కింద. అది చూసి పౌలు గారికి చాలా ఆనందం వేసి, దేవా ఇన్నాళ్ళు బయట తిరుగుతుంటే జనం ఎవడు దొరక్కపోయా, ఇప్పుడు 7 దొరికారా, ఇందుకా మమ్మల్ని లోపలికి పంపించింది, నీకు స్తోత్రం ఆయన. అరే కీర్తన పాడు అన్నాడు. అప్పుడు అన్నాడు కీర్తన పాడమని. మరి ఇంకొక మాట కూడా చెప్పాలి. నా పోటుడైతే ఏం కీర్తన పాడతాడు? ఎల్లవేళలందు కష్టకాలమందు అనో, ఇంకా దైనికంగా పాడాలనుకుంటే ఎందుకుంచితివయ్య నన్నిలలో నా యేసునాదా అదన్న పాడాల. ఈ శ్రమలు, ఈ కష్టాల, ఈ కష్టకాలమా అని అట్లా పాడాల. నాకు తెలిసి వాళ్ళు ఆ పాటలు పాడాల. వాళ్ళు పాడింది రక్షణ సునాద గీతం. ఏం పాడారు చెప్పండి అమ్మా, పెద్దగా ముందు కూర్చున్న టీం అన్న చెప్పండి గట్టిగా. వాళ్ళు ఎట్టా పెద్దవాళ్ళు కుర్చీల్లో పెద్దగా అరవలేరు, మీరు చిన్న వయసు వారు గట్టిగా చెప్పేసేలా రక్షణ సునాద గీతం పాడారు. వారు సువార్త ప్రకటించకుండానే దేవుని ప్రేమేందో వారికి అర్థమైపోయి, దేవుడు అద్భుతం జరిగించినప్పుడు, సంఖ్యలు ఊడిపోయినప్పుడు, పునాదులు అదిరిపోయినప్పుడు, తలుపులన్నీ తెరవబడినప్పుడు ఒక్కడు కూడా అణిచి పారిపోవాలా. అందరూ ఆడే ఉన్నారు. ఖైదీలందరి తరపున పౌలు చెప్పిన ఒక మంచి మాట చెరసాల నాయకుడితో ఏమన్నాడు? నీకు నీవేమి హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవడెక్కడ పారిపోయే ఖైదీ ఎవడు లేడు. వీళ్ళంటే పారిపోరు, వాళ్ళు ఎందుకు పారిపోరు? మిగిలిన ఎందుకు పారిపోలేదు అంటే, ఇప్పటి వరకు తెలియని దేవుని ప్రేమను గురించిన కీర్తన వారు విన్నారు. ఈ పాటలు పాడే ఇద్దరికి ఉన్నటువంటి ఆనందం ఏందో వారు అర్థం చేసుకున్నారు. హౌ గ్రేట్ ది సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఈజ్. దేవుడిచ్చిన గొప్ప రక్షణ యొక్క విలువ ఏమిటో వారు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు సంఖ్యలు బంధించినవి కానీ ఇప్పుడు దేవుని ప్రేమ చేత బంధించబడిన వారై వారు అక్కడే ఉన్నారు. మామూలుగా అయితే ఏం చేయాలి? ఇందాక చెరసాలలో మమ్మల్ని బంధిస్తావా, మమ్మల్ని కొట్టమంటావా, మాకు బొండ బిగిస్తావా, నీ అంతు చూడాలా, నువ్వు చచ్చిపో, పొడుచుకో అనగదా అనాలి కూడా. అయినా దైవజనుడు అంటున్నాడు, నీకు నీవేమి హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము. మీరందరూ ఏడున్నారో లేదో ఒకసారి నాకు చేతులు ఎత్తి చూపించండి. ఏడే ఉన్నారా? కొంతమంది లేరు అంటే కొంతమంది చేతులు ఎత్తల. ఉన్నా ఒకటేమో లేకపోయినా ఒకటే అన్నట్టేమో వాళ్ళు కదా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఉదయకాలం నుండి దేవుని సేవకులు, దేవుని పిల్లలైన వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, దైవికమైన కుటుంబంలో ఉండవలసిన క్రమాలు ఏమిటి, లోకం ఎలాగుంది, దేవుని పిల్లలు ఎలాగుండాలి అనే శ్రేష్టమైన తలంపులను మనకు అందిస్తూ వచ్చారు. ఈ సాయంత్రం సమయంలో కూడా సంఘములోని నాయకులు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఒకరి ఎడల ఒకరు చేయవలసిన బాధ్యతలు, ఎవరికి వారికి ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా దేవుని సేవకులు మనకు జ్ఞాపకం చేశారు. ఆ మాటల చేత మనం హెచ్చరించబడ్డాం, ధైర్యపరచబడ్డాం. పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మరి పంచుకోవాలని నాకు ఇవ్వబడినటువంటి టైంలో ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా మనసులో దేవుడు ఉంచిన ఒక చిన్న తలంపు ఏమిటంటే, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయోజనకరంగా వినియోగించుకోవాలి అని దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం కొంతమంది ఊర కూర్చొని నిద్రపోయే బ్యాచ్ కావాలని కాదు. ఉంటే ఒక సైన్యంలో ఉండాల్సినటువంటి యోధులు ఎలా ఉండాలి మీరు చెప్పండి. సైన్యంలో ఎవరైనా పిరికి వారే కానీ, బలహీనులే కానీ, గుండె చెదిరిన వారే కానీ కదా, యుద్ధం అంటే గడగడలాడిపోయేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటారా? ఉండరు. సైన్యంలో ఉండవలసిన వారందరూ ఎట్టేటోళ్ళు, చావో రేవో తేల్చుకునేవాళ్ళు. అంటే ఎలాంటి శ్రమకైనా భయపడిన వారు, యుద్ధం వస్తే శత్రువుతో పోరాడడానికి సిద్ధమైన మనసు కలిగిన వారు, వారు శక్తి సామర్థ్యాలు కూడగట్టుకొని వారు చేయగలిగినంత పోరాటం చేయడానికి తర్బీదైన వారు. మిలిటరీ వాళ్ళల్లో ఒక బ్రదర్ నాకు తెలిసిన ఆయన ఉంటే, ఆయన అడిగాను కొన్ని సంగతులు. చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే రోజులు భలే ఇంట్రెస్ట్. మిలిటరీ వాళ్ళని చూసినప్పుడల్లా ఒళ్ళు పులకరిస్తుంది నాకు. భలే ఉన్నారా వీళ్ళు డ్రెస్సు, వాళ్ళ దగ్గర తుపాకీలు ఉంటాయి, వాళ్ళు యుద్ధం చేస్తారు, అదంతా ఎంత భలే ఆటలాగా అనిపించేది చిన్నప్పుడు. వాళ్ళు ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళని అడిగేవాళ్ళం, ఎలా ఉంటుంది అక్కడ మీకు అంటే, ఏం తిండి పెడతారు బాబు అని చెప్పేవాళ్ళు. భలే తిండి పెడతారంట, భలే తర్బీదిస్తారంట. సోమరిగా ఒక్కడు కూడా ఉండడానికి వీలు లేదు. యుద్ధ సమయం వచ్చినప్పుడు కమాండర్ కాల్ చేస్తాడు, అందరు వచ్చేసి నిలబడండి వరుసలో అని పెద్ద కేక వేస్తాడు, విజిల్ వేస్తారు. వాళ్ళకేదో ఒక సిగ్నల్ ఉంటుంది. అందరు పరిగెత్తి ఎక్కడోళ్ళు అక్కడ సిద్ధపడి రెడీగా ఫాలో ఆన్ అయిపోవాలి, నిలబడాలి. ఏదో వచ్చినట్టుంది వెప్పొత్తు అనుకోని ఒకడు, అయ్యా నాకు ఒళ్ళంతా ఏందో నొప్పులుగా, జ్వరం తగిలినట్టుగా, జ్వరం వస్తున్నట్టుగా అట్టుందయ్యా అన్నాడంట కమాండర్ దగ్గరికి వచ్చి. కమాండర్ అన్నాడంట, అరే తుపాకీ టీరా అన్నాడంట. ఆ తుపాకీ టీ ఎట్టోడు అనవసరం మనకి అని గురిపెట్టాడంట. దేనికోసం భయపడ్డాడు వాడు చెప్పండి తొందరగా? మరణం వస్తానేమో అని భయంతో జ్వరం అనే సాకు చెప్తున్నాడు. కమాండర్ ఏమన్నాడు, నువ్వు అక్కడ పోయి బెదిరిపోయి చచ్చిపోయే కంటే నువ్వు నా చేతులు చచ్చిపోవటమే చాలా మంచిది. కమాన్ నిలబడి సరిగా కాల్ చేస్తాను అన్నాడంట. అయ్యా జ్వరం లేదు ఏం లేదు సార్. నువ్వు వచ్చినట్టుంటేనో రే ఇట్టోళ్ళు పనికిరారు. తిన్నావా ఇప్పుడు దాకా? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు జాయిన్ అయ్యి? 12 సంవత్సరాలు సార్. 12 ఏళ్ళ నుంచి తింటున్నాడు. తర్బీదు ఇచ్చారా? ఇచ్చారు. జీతం ఇస్తున్నారా? ఇస్తున్నారు. గవర్నమెంట్ అందించే సదుపాయాలు అన్నీ అందుతున్నాయా? అందిని. తీరా నువ్వు చేయాల్సిన పని చేయాల్సి వస్తే జ్వరం వచ్చినట్టుందంటావా? చంపేస్తాను నేను ఇంకొకసారి అట్టటి మాట అన్నావంటే అన్నాడంట. ఎప్పుడు అన్నాను సార్, వెళ్ళిపోతున్నాను నేను కూడా. సైన్యంలో ఎటువంటి వారు కావాలి? చావైనా విజయమైనా కదా, విజయమైనా వీర స్వర్గమైనా అంటుంటారు వాళ్ళు. దానికి సిద్ధపడ్డవారు కావాలి. దేవుడు సంఘంలో మనందరినీ ఎలా ఉండాలని కోరుకున్నాడు అంటే, ప్రతి ఒక్కడు పని చేసేవాడై ఉండాలి. ప్రతి ఒక్కడు ఏమై ఉండాలి? పని చేసేవాడై ఉండాలి. సోమరి ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు. ఎవ్రీ వన్ షుడ్ వర్క్
for the edification of the assembly, for the spreading of the kingdom of God. దేవుని యొక్క రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కడు బాధ్యత కలిగి పనిచేయాలి. దానికోసం అవసరమైన సదుపాయాలన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు, అదే సమయంలో వరములు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు చెప్పండి? గొప్ప నేను మీరు సైలెంట్ ఉంటే నా వల్ల కాదు వాక్యం చెప్పడం. నేను ఎంత పెద్ద పెద్దగా అరుస్తున్నానో మీరు కూడా ఆ స్పిరిట్లో ఉండాలి. లేకపోతే వీళ్ళ కష్టం, నాకు వీళ్ళకి ఇష్టం లేదనిపిస్తుంటుంది. అందుకని హుషారైన వాళ్ళందరూ అరవండి, పర్వాలేదు. నేనేం గోలవుతుందని నేను అనుకోను. ఏం ఉసూరుమంటే వినకపోతే ఏమి, హుషారుగా వినాలి కానీ కదా, అవునా కాదా? అవును. మరి వినండి, దేవుడు సంఘములో ప్రతి వానికి వరం ఇచ్చాడు. నువ్వు అవునన్నా కాదన్నా లేఖనాలు చెప్తున్న మాటలవి. లేఖనాలలో ఉన్నటువంటి ఆధారం ప్రకారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఒక పదాన్ని వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అదేమిటంటే ప్రతి వానికి అన్నాడు. ఎవరెవరికి? నేను అన్నమాట పెద్దగానాలి మీరు. ప్రతి వానికి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి అని అర్థం. సంఘములో ఉంటే సరే, సంఘములో లేకపోతే నువ్వు ఆ లిస్టులో లేవు కనుక నీకు లేకపోవచ్చు వరం. సంఘములో ఉన్నారా? సంఘములో ఉన్నారంటే ఊరకు బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, రిజిస్టర్లో పేరు రాసుకునే వాళ్ళు కాదు. జీవగ్రంథములో నీ పేరు లిఖించబడిందా? రక్షణ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? వాక్యానుసారమైన బాప్తిసం కలిగి ప్రభువును ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? అలాగైతే దేవుడు నీకు ఒక బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి వరాలు ఇచ్చాడు. God has given gifts, the gift of spirit, కృపావరములు, ఆత్మవరములు దేవుడు అనుగ్రహించాడు. దాని గురించిన సబ్జెక్ట్ మాట్లాడడం లేదు కానీ రెఫరెన్స్ల వరకు గుర్తుపెట్టుకొని 4 మాటలు ఇంటికెళ్ళిన తర్వాత ఏం వరాలు అని చదవండి, వెరిఫై చేయండి. ముందే చెప్పాను, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలోనూ, ఈ 2 12వ అధ్యాయాలే. ఇంకొక 2 ఉన్నాయి, అవి 2 4 అధ్యాయాలే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోనూ, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలోనూ వరములను గురించిన వివరాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ 4 రెఫరెన్సులు ఇంటికి వెళ్ళిన తర్వాత టైం తీసుకొని శ్రద్ధగా చదివి, ఇప్పటి వరకు దేవుడు నీకు ఏమి వరం ఇచ్చాడో నీకు తెలియకపోతే ప్రార్థనాపూర్వకంగా చదువుకొని దేవుడు నీకు ఇచ్చిన వరం ఏమిటో దాన్ని ఉపయోగిస్తున్నావా, ఉపయోగించకుండా ఊరికనే నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, నిరుపయోగంగా ఉంచావా? ఆలోచన చెయ్యాల. దేవుడు వరం ఇస్తే లెక్కడుగుతాడా లేదా? ఒక వ్యక్తికి భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, దేవుడు లెక్కడుగుతాడా లేదా? కాపర్లకు మందనిచ్చాడు, మందన గురించి లెక్కడుగుతాడా లేదా? ఒక అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన దగ్గర ₹1,00,000 ఇచ్చాడు ఆఫీసర్, అకౌంటెంట్ని లెక్కడుగుతారా లేదా? దేవుడు మనలను కూడా లెక్కడుగుతారు. 5 తలాంతులు ఇచ్చిన వాడిని లెక్కడిగాడు, 2 తలాంతులు తీసుకున్న వాడిని లెక్కడిగాడు, 1 తలాంతు వాడిని కూడా లెక్కడిగాడు. చివరిలో ఉన్న వాడిని పేరు పెట్టాడు, సోమరివైనా చెడ్డదాసుడా. ఏం చేశాడు? ఏం చేయలా, అది చెప్పాల్సింది. ఏంది మరి? ఏం చేసాడు వాడు? ఏం చేయలా, ఉపయోగించలా, ప్రయోజనం కాల, నిర్లక్ష్యపరిచాడు, నిరుపయోగంగా గుంటలో పెట్టేశాడు తన తలాంతు, తన గిఫ్ట్. విచారకరమైన సంగతి. సంఘాలలో చాలామంది యవనస్తులు ఉన్నారు, చాలామంది సహోదరులు ఉన్నారు, చాలామంది సహోదరులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు.
అందరూ పనిచేయట్లా. రైలు బండి ముందుకు వెళ్ళటానికి నలుగురేనంట పనిచేసేది. ఎంతమంది? బండి కదలాలంటే బండి కోసం అవసరమై సిగ్నల్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, శుభ్రం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, స్టేషన్లో చాలామంది ఉంటారు. ఆ బ్యాచ్ అంతా పక్కన పెట్టి కరెక్ట్గా బండి కదలాలంటే, దాన్ని నడిపించాలంటే నలుగురేనట్టు ఉండేది. ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు గార్డులు, మనుషులు ఎక్కే బండి అయితే. మనుషులు ఎక్కే బండి అయితే నలుగురేనంట. లాస్ట్లో ఒక మెయిన్ గార్డ్, సెంటర్లో ఒక అటెండెంట్ గార్డ్, నెక్స్ట్ గార్డ్ ఏందో అంటారు ఆయన్ని. అట్లాగే ఇంజిన్లో కూడా ఒక మెయిన్ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరు ఉంటారు. హార్న్ కొడతారు, వాళ్ళు జెండా ఊపుతారు, బండి వెళ్ళిపోతుంటుంది. బండిలో ఎంతమంది ఉంటారు? ఓయమ్మ నిండా ఉంటారు, కిక్కిరిచి చక్కగా కూర్చుంటారు, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? బండి నడవటానికి వాళ్ళ వంతు ఏమైనా ఉందా? ఏం లేదు. ఊరకు దిక్కులు చూడటం, ఎరసకాయలు తినటం, వచ్చిన బుట్టల్లో పోకుండా ఏదో ఒకటి తినటం, ఇట్టాటి పనులు తప్ప బండి ముందుకు సాగడానికి చేసే పనులేమీ లేవు. చాలా సంఘాలు రైలు బండి సంఘాలలాగా ఉన్నాయి. చాలా సంఘాలు ఎట్టుంటాయి? అనండి అనండి, నేను అన్నమాట అనండి. ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, ఒక ఆయన ఆరాధనలో పాత్రల కొరకు స్తోత్రాలు చెల్లిస్తారు, ఇంకొక ఆయన వాక్యం చెబుతాడు, ఇంకొక ఆయన ఆశీర్వదించిపోయారండి అంటాడు. అయిపోయింది. నలుగురే, ఐదుగురే, చాలా లిమిటెడ్ మెంబర్స్ వాళ్ళే. విన్నారా? అటువంటి వారు బాధ్యతగా పనిచేస్తారు. మిగిలిన వాళ్ళందరూ రైలు బండిలో కూర్చున్న ప్యాసింజర్ లాగా దిక్కులు చూసుకుని, అమ్మ మీరు మందిరంలో ఏం చేస్తుంటారు? మాది ఏం లేదన్న, ఊర కూర్చోవటం, లేచి రావటం. బ్రదర్ మీరేం చేస్తుంటారు? ఏం లేదన్న, మన పని ఏముండదు, వరకు కూర్చోవటం. ఆ రొట్టె ఇచ్చినప్పుడు ఇటు పక్క అందిస్తారు, ఇటు అంటారు, కళ్ళు మూసుకున్నా పర్వాలేదు, తట్టంగులో లేస్తాము. నిద్రపోతున్నా కూడా పర్వాలేదు, ఇటు అంటారు, లేస్తాం. మీ దగ్గర పర్వాలేదేమో కానీ మా దగ్గర ఒక ఆమె పెద్దంగా అరుస్తుంది, అటు అనంగులు ఏందే అంటారు. అంటే ఏమనుకుంటుందో మరి, ఏందో ఆమె నా నిద్ర డిస్టర్బ్ చేశారేనే. అమ్మా ఏంది అరుస్తున్నావు? పాత్ర అంటే, అన్న 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 పాత్ర నేను ఏందో చేసేసుకోవాలనుకుంటున్నాను అన్న. ఆరాధనలో నిద్రపోయే బ్యాచ్, రైలు బండిలో నిద్రపోతున్నట్టు నిద్రపోతున్నారు. కొంతమంది కుసకుసలు చెప్పుకుంటారు, దిక్కులు చూస్తుంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. దేవుడు అటువంటి వారిని చూసి చాలా దిగులు పడుతున్నాడు. I have given all of them my gifts. They are not using and utilizing, just wasting. వృధా చేస్తున్నారు అని ఎంతో బాధపడుతున్నాడు. మధ్యాహ్న సమయంలో ఈ మాట మన దృష్టిలో ఉంచాలి. అదేమిటంటే, దేవుడు నీకిచ్చిన తలాంతును, నీకిచ్చిన వరాన్ని నీవు ఖచ్చితంగా సంఘం యొక్క క్షేమం కోసమై ఉపయోగపెట్టాలి. లేకుండా ఉంటే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ లెక్కడుగుతాడు. ఇప్పుడు దాకా అన్న చెప్పాడు, ది సర్వీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అకౌంటబుల్ లీడర్షిప్. నాయకులకు మాత్రమే కాదు, మనందరం కూడా లెక్క ఒప్పచెప్పవలసి ఉంది. హెబ్రీ పత్రికలో ఉందన్నమాట. మనము ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు మరుగు లేకుండా సమస్తము తేటగా కనబడుతుంది. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో, ఎవ్రీ బిలీవర్ ఈజ్ అకౌంటబుల్ టు గాడ్.
ప్రతి విశ్వాసి కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వారు. దేని గురించి? విశ్వాసం గురించి మాట్లాడుతుంది నేను. నమ్మిన ప్రతి బిడ్డ దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో దాన్ని వినియోగించి ఏమి అభివృద్ధి చేశావో, ఏమి ప్రయోజనం చేశావో, ఏమి వ్యాప్తి చేశావో, సంఘానికి, ఇతరులకు, నీకు ఏం ప్రయోజనమైందో దాని గురించి దేవుడు లెక్క అడగబోతున్నాడు. వీ షుడ్ గివ్ అకౌంట్స్. మనము లెక్క చెప్పాలి. ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నా నేను. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివితే, ఆదిమ సంఘం, ఆ రోజు ఉన్నటువంటి సార్వత్రిక సంఘం ఎలాంటి స్థితిలో ఉందో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. అందరం చదివాము ఈ మాట. మీరందరూ చదివారా? పెద్దగా చదివితే బాగుంటుందేమో. నాతో పాటు మళ్ళీ చదవండి మీరు కూడా. నేను చదువుతున్నా, నాతో సమానంగా చదవండి. నాకంటే ముందు పోవద్దు, నాకంటే వెనక రావద్దు. నాతో కలిసి మీరు చదవాలి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. సంఘం యొక్క స్థితిని గురించి దేవుడు వ్రాయించినటువంటి శ్రేష్టమైన మాట ఇది. ఆదిమ సంఘం, అపోస్తుల కాలం నాటి యొక్క సంఘం, గలిలయ, సమరయ, యూదయ ప్రాంతాలలో విస్తరించిన సంఘం, సార్వత్రిక సంఘం. అంటే ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, ఒక ప్రాంతానికో, ఒక లొకాలిటీలకో చెందినటువంటి కాదు. ఆ దేశములంతటా ఉన్న సంఘం. ఇప్పుడు ప్రపంచమంతటిలో సంఘం ఉంది. దాన్ని మనం ఏమని పిలవాలి? సార్వత్రిక సంఘం అనండి పెద్దగా. యూనివర్సల్ చర్చ్ ఇంగ్లీష్లో అయితే. సార్వత్రిక సంఘం రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, ఏ దేశమైనా, భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడి నుంచి చేరిన వారైనా సార్వత్రిక సంఘం. సంఘం ఎత్తబడుతుంది అనే మాటలో స్థానిక సంఘం అని కాదు అర్థం. సార్వత్రిక సంఘం, ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ అని భావం. ఈ చదువుకున్న వచనంలో సంఘం యొక్క కండిషన్స్ ఒక 5 చెప్పాడు. అందులో 5 మాటలు ఉన్నాయి. చూడండి ఒకసారి. ఏమేమిటి 5 మాటలు? నంబర్ 1, క్షేమాభివృద్ధి నొందుచు. 1, మొదటి మాట ఏమిటి? క్షేమాభివృద్ధి నొందుచు. 2వ మాట, సమాధానము కలిగి ఉండెను. 3వ మాట, ప్రభువునందు భయము. 4వ మాట, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు. 5వ మాట, విస్తరించుచు ఉండెను. 5 మాటలు అందులో ఉన్నాయి. సంఘం యొక్క కండిషన్స్, ఆనాటి స్థితిగతులను పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటలు వ్రాయించాడు. క్షేమాభివృద్ధి నొందుచు. సంఘము క్షేమంగా ఉంది, అభివృద్ధి పదములో నడుస్తూ ఉంది. అభివృద్ధి అంటే ప్రోగ్రెసివ్, ముందుకు వెళ్ళడం, ఎక్కి వెళ్ళడం. నిన్న కురియన్ గారు వాక్యం చెబుతూ ఒక మీటింగ్లో అభివృద్ధి అంటే కిందకి రావడం, పైకి పోవడం అని అడిగాడు.
ఏం చదువుతున్నావు అని అంటే 6th క్లాస్ అన్నాడంట ఒకడు. 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అడిగాడంట, ఏం చదువుతున్నావు అని అంటే ఏం చెప్పాలా? 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏ క్లాస్కి రావాలి? 10th క్లాసా 9th క్లాస్ అనాలి. వాడు అన్నాడంట 3rd క్లాస్ అన్నాడంట. ఏమన్నాడు? 3 సంవత్సరాలు జరగ్గా 3 క్లాసులు పైకి పోవాల్సి ఉంటే ఎక్కడికి పోయాడు? 3 క్లాసులు కిందకు పోయాడు. కొంతమంది ఎన్నిసార్లు అన్న అడుగు, ఏ క్లాస్ అంటే 6th క్లాసే సార్ అంటే ఇక్కడ నుంచి కదలడు అనమాట. వాడు అదే క్లాసులో ఉన్నాడు. కొంతమంది అంచెలంచెలుగా ఎదిగిపోయేవారు కూడా ఉన్నారు కదా. ఏం క్లాస్? 9th క్లాసులో ఉండాలి. కానీ నేను జంప్ చేసి 10వ తరగతికి వెళ్ళాను సార్. మా మాస్టర్ గారు చెప్పారు, రే నువ్వు బాగా చదువుతున్నావు, డోంట్ బీ దేర్ ఇన్ 9th క్లాస్ నౌ, యూ కెన్ ఫేస్ ద ఎగ్జామినేషన్స్. పరీక్షలు ఎదుర్కోగలవు నువ్వు, 10వ తరగతిలోకి రా, నీ అభివృద్ధి బాగుంది, వెరీ గుడ్, ఇంటెలిజెంట్ అని చెప్పాడంట మాస్టర్. అభివృద్ధి అంటే ఎదుగుట, పెరుగుట కదండి. పర్ఫెక్షన్ దిశగా నడుచుట, క్షేమాభివృద్ధి నొందుచుంది. సంఘం బాగుందా? మీ సంఘం బాగుందా? మీ స్థానిక సంఘం బాగుందా? బాగుందన్నా. మీటింగ్లు బాగా జరుగుతున్నాయి. ముందు 2-3 మాటలు మాత్రం ప్రమాణంగా చెబుతారు. బాగుందన్నా, మీటింగ్స్ బాగా జరుగుతున్నాయి, అందరు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. 2 ఉన్నారులే వాళ్ళు కొద్ది గొడవలోళ్ళు, వాళ్ళు మాత్రం వేరు అయిపోయారు, వేరే కొంపట పెట్టారు. ఏమయ్యారు? వేరయ్యారు, వేరే ఇంకొక ప్లేస్లో పెట్టారు. అంటే సంఘం చీలిపోయింది అని అర్థం. క్షేమంగా ఉందా అంటే ఉందన్నాడు ముందు. బాగున్నారా? బాగానే ఉన్నారు. ఒంగోలు సంగతి అడగండి, నేను చెబుతా. ఫస్ట్లో 3 సంఘాలు ఉండేవి అంతే. ఈరోజు 18 సంఘాలు. అభివృద్ధి చెంది కాదు, చీలిపోయి కొత్తగా ప్రదేశాలలో వేరువేరుగా ప్రారంభించిన సంఘాలు కాదు, చీలిపోతున్నాయి. ఆ పరిస్థితి చూస్తే విచారం, దుఃఖం, కన్నీటి పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసినటువంటి పరిస్థితి. నెహెమ్యా వింటున్నట్టుగా ఉంది ఆ వార్తలు. నెహెమ్యా దగ్గర కూడా పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నాడు, యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయి, కూల్చబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి, ప్రజలు నింద అనుభవిస్తున్నారు, అవమానభరితులైపోతున్నారు. చాలామంది చెరగొని పోబడ్డారు కదా, మిగిలిన వారు పడే బాధలు అంతెంత కాదు అని వారి గురించినటువంటి దురదృష్టకరమైన దుర్భరమైన స్థితిగతులను గురించి చెప్తున్నప్పుడు నెహెమ్యా గుండె పగిలిపోయింది. కొన్ని దినములు ఉపవాసం ఉండి నేను యెహోవా సన్నిధిలో ప్రార్థించి తిని అంటున్నాడు. కూర్చుండి ఏడ్చి. ఈరోజు సంఘాలు చీలిపోయిన మాటలు మనం ఎట్లా చెప్పుకుంటున్నాం? ఎవరు లేరు కాబట్టి, బయట వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. అంతా బ్రదరన్ సంఘాలకు చెందిన వాళ్ళేగా, అందుకని చెప్తాను ధైర్యంగా. అనవు తెలిసిందా వాళ్ళ సంగతే? నవ్వుతున్నారు. 3 అయ్యారంటే వాళ్ళు. దానికి నవ్వు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావటంలా. నవ్వాల్సిన అంశమా? ఆరోగ్యం బాగలేదంటే నవ్వుకుంటూ చెప్తామా? పిల్లోడు ఒకడు చచ్చిపోయాడంటే నవ్వుతో చెప్తామా? నష్టపోయాడంటే సంతోషంగా చెప్తామా? సంఘాలను గురించినటువంటి మాటలు మాట్లాడుకుంటా బాధపడి ఆడవలసిన సందర్భాలు మనము క్యాజువల్గా చెప్పేసుకుంటున్నాం. దేవుని పిల్లలమైన మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఏడవలసిన అంశాలు అవి, ప్రార్థన చేయవలసిన అంశాలు. కానీ ఆనాటి సంఘం ఎంత మాదిరిగా ఉంది? క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఎలా ఉన్నారంటే వాళ్ళు సమాధానంగా ఉన్నారు. విశ్వాసులు సమాధానం, సంఘ పెద్దలలో సమాధానం, సేవకులలో సమాధానం, సహోదర సహోదరుల సమాధానం,
ఈనాడు కొరవైంది అదే. నో పీస్. సమాధానం దొరకడం లేదు, సమాధానం కొరకై ప్రయాసపడడం లేదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదివితే, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఏమంటున్నాడు? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించండి అంటున్నాడు. సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండాల. క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఐక్యత లేకుండా సాధ్యమవుతుందా? సమాధానం లేకుండా సాధ్యమవుతుందా? ప్రేమ లేకుండా సాధ్యమవుతుందా? దీర్ఘశాంతము లేకుండా సాధ్యమవుతుందా? సంపూర్ణమైన వినయము లేకుండా సాధ్యమవుతుందా? సాత్వికత్వం నేర్చుకోకుండా సాధ్యమవుతుందా? అక్కడ ఉన్నటువంటి ఆ 3 వచనాలు వరుసగా చదివితే సంఘములో ఏమి కొరబడిందో, ఏమి అవసరమైందో దేవుడు తన ఆత్మ ద్వారా తేటగా వ్రాయిస్తూ ఉన్నాడు. సంఘాలలో సమాధానం అవసరం. క్షేమాభివృద్ధి కొరకై ప్రయాసపడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు ఇలా కాకుండా పోయింది అంటే ప్రభువునందలి భయము లేదు. ఆనాటి సంఘం ప్రభువునందు భయము కలిగి ఉన్నారు. భయము లేకుండా పోయింది. ఏం భయం? ఏం భయం అంటే దేవుని భయం లేకుండా పోయింది. దేవుడేమో ఎన్నాడో ఎరిగి ఉంటే, ఆయన శక్తి ఏమిటో ఎరిగి ఉంటే, ఆయన ఉనికి ఏమిటో తెలిసి ఉంటే, ఆయనకి ఎలా లెక్క చెప్పాలో అర్థమైతే దేవుని భయం లేకుండా ఉంటుందా? మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు? నిన్ను రక్షించిన నీ దేవుడు ఎలాంటి క్వాలిటీ కలిగిన వాడు? ఆయన చూచేవాడు, ఆయన వినేవాడు, ఆయన ఎరిగినవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నవాడు, నువ్వేం మాట్లాడుతున్నావో వింటున్నవాడు, నీ స్థితిగతులు ఏమిటో సమస్తము ఎరిగినవాడు. ఆయన ముందు వచ్చి మనం ఏమైనా ఒట్టొట్టి మాటలు చెప్పాలంటే సాధ్యమవుతాయా? ఒక ఆమె వచ్చింది చెప్పడానికి. నీళ్ళని నీళ్ల కోసం కడవ తీసుకొని వచ్చింది. సమరయ స్త్రీ, అమ్మా దాహం అవుతుంది నీళ్ళు అన్నాడు ఆయన. మీరు యూదులు, మేము సమరయులం కదా, మేము ఇచ్చే నీళ్ళు మీరు తాగుతారా? మీకు మాకు సాంగత్యం లేదు కదా, యూదుల్లాగున్నావు అని అంది. ఈమెకి హిస్టరీ అంతా మాకు తెలుసు, చరిత్ర అంతా చెబుతుంది. సమరయులకు యూదులకు సాంగత్యం లేదని, వారి మధ్య ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను గురించి ప్రభువుకు వివరిస్తుంది. అంటుంది, ఈ బావి చాలా లోతైంది, ఇందులో తోడుకోవాలంటే నీకు చేత కావాలి కదా, నీ దగ్గర ఏం లేదుగా, ఎట తాగుతావు నీళ్లు అంటుంది ఆమె. యూదులు యెరూషలేములో ఆరాధన చేస్తారంట. మా సమరయులు చెప్పారు ఈ పర్వతం మీద ఆరాధన చేస్తారని. మెస్సియా వచ్చినప్పుడు ఆరాధించే స్థలాలు అది కాదంట, ఆయన చెప్తాడంట అంటుంది. ఆమె సంభాషణ విన్న వాళ్ళు ఎవరైనా ఈమె ఎంత భక్తిపరురాలురా, ఈమె ఎంత చరిత్ర తెలిసినామే, ఎంత అద్భుతమైన స్త్రీ అని అనుకోక తప్పదు. చాలా భక్తిగా కనబడుతుంది, పైకి భక్తి కలిగి ఉంది, కానీ దాని శక్తిని ఆశ్రయించిన స్త్రీ. మాట్లాడుతుంది, ఎవరితో అర్థం కాకుండా మాట్లాడుతుంది ఆమె. ఎంత ఓపిక ఆయనకి కదా. ఓపిక ఉందా లేదా దేవునికి? ప్రభు ఎంత సహిస్తున్నాడో. తెలిసిన వాళ్ళమైతే, మనబోటి వాళ్ళమైతే అమ్మ ఫస్ట్ మాటకి నోరు మూసుకుంటే మంచిదమ్మా, నువ్వేందమ్మా మాట్లాడేది మాకు చెప్పేది అనొద్దు.
అనాలనా అక్కర్లేదా? ఎవరామె? సమరయ స్త్రీ. ఆమె జీవితం కరెక్ట్గా లేదు, ప్రవర్తన సరైనది కాదు. ఆ సంగతి ప్రభువుకు తెలుసు. అయినా ప్రేమతో, ఓర్పుతో, ఓపికతో ఆమె చెప్పేదంతా వింటున్నాడు. ఏం చెబుతుంది, ఎందుకు చెబుతుందామంటే ఈయన ఒక సామాన్యమైన వ్యక్తి అని చెప్తా ఉంది. ప్రభు వెంటనే స్పందించి అన్నాడు, ఈ నీళ్లు తాగేవాడు ఎప్పుడైనా మళ్ళా తప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు అని ప్రభు చెప్పాడు. ఆత్మీయమైన సంగతి. అంతలోనే ఆశ పుట్టింది ఆమెకి. అలాగైతే ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా, ఇంత దూరం రాకుండా ఈ కడవ తీసుకొని అని అంటూ ఉండగా ప్రభు వారు క్యాచ్ చేసాడు ఆమెని. నీ పెనివిటిని తీసుకొని పోమ్మ, ఇస్తాను అన్నాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఏ పాయింట్ అడగాలో కదా అడిగేశాడు. నీ పెనిమిటిని తీసుకొని పో అన్నాడు. ఆమె ఆలోచించింది ఒక్క నిమిషం. ఏం చెబితే ఏం తంటాలు వస్తాయి, ఎందుకు వచ్చిన గొడవ? ఒకడిని ఎవడని తీసుకొస్తే నీ పెనిమిటేనా అని అడిగితే ఏం చెప్పాలా? అందుకని ఈ గొడవ అంతా లేకుండా సింపుల్ ఒక అబద్ధం, నాకు పెనిమిటే లేడు అని అంటే పోద్దు కదా అనుకుంది, చెప్పేసింది. ప్రభువుకు తెలుసా తెలీదా అబద్ధం ఆడుతుందని? ఆమె జీవితం మంచిది కాదని, ఆమె ప్రవర్తన సరైనది కాదని ఇది కూడా ప్రభువుకు తెలుసు. ప్రభు అన్నాడు, సరిగ్గానే చెప్పావు అమ్మ, కరెక్టే చెప్పావు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. పెనిమిటి లేడన్నమాట నిజమే. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అన్నాడు. ఒకే ఒక్క మాటతో ఆమె గుండె బద్దలైపోయినంత పని అయింది. ఎవరైనా నా రహస్య జీవితం తెలిసే, నా పాప జీవితం తెలిసే, నా వేషధారణ జీవితం తెలిసే, నా మాటలన్నీ తెలిసే, ఈయన తెలిసినవాడు కుండ అక్కడే పడేసి పరుగు పరుగున ఊరిలోకి వెళ్ళి కేక వేసి చెప్పిన మాట ఏమిటి? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సియా కాడా, రండి వచ్చి చూడండి. ప్రియమైన వర్లరా, మనం ఎవరు ఎదుట నిలబడి ఉన్నామో అర్థం చేసుకోవాలా. ఆయన జీవాధిపతి అయిన దేవుడు, సమస్తమును ఎరిగిన వాడు, సమస్త జ్ఞానమునకు ఆధారభూతుడైన వాడు, అన్ని విషయాలు పరిశీలనగా చెప్పగలిగిన వాడు, చూడగలిగిన వాడు. ఆ దేవుని దగ్గర మనం ఒట్టొట్టి మాటలు చెప్పడానికి సాధ్యం అవుతుందా? అంత శక్తి కలిగిన దేవుడన్న భయం మన దగ్గర ఉందా? ఆ భయం ఉందా? నేను ఒకసారి ఎక్కడో ఒక లిఫ్ట్లో మా పిల్లలతోటి కలిసి నేను వెళుతూ చిన్న అమ్మాయితోటి ఏందో ఆటలాడుతున్నాను నేను, మనవరాలతో. మా పాప చెబుతా ఉంది, డాడీ సీసీ కెమెరాలు ఉన్నాయి అటు చేయబాక అంటుంది. చిన్నదానితోటి ముద్దులు ఆడుతున్నాను నేను. కుమార్తె పక్కనే, 2 మనవరాళ్ళు ఉన్నారు. ఆ పిల్లల్ని ఎక్కిరిస్తున్నా నేను. వెంటనే నా కుమార్తె చెప్పింది నాకు, సీసీ కెమెరాలు ఉన్నాయి ఇందులో, నువ్వు ఇట్టి ఎక్కిరిచ్చేదంత అందులో పడుతుంది ఫోటో, తర్వాత చూస్తారు, ఎగతాళిగా ఉంటుంది డాడీ అనుకుని. నిజమా అని అడు చూసా నేను, ఆశ్చర్యంగా చూసా. సీసీ కెమెరా అంటే అంతలా దడైతే, సీసీ కెమెరా కంటే పవర్ఫుల్ దృష్టి దేవునిది. ఆయన నిన్ను, నన్ను, మనందరినీ ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తున్నాడు. తన కనుదృష్టి భూలోకంలో సంచారం చేస్తూ ఉంది. తన భక్తుల యొక్క మాటలన్నీ వింటున్నాడు. ఆయన సముఖమందు ఒక గ్రంథం వ్రాయబడతా ఉంది. వాట్ ఆల్ వీ డూయింగ్, ఇట్ ఈస్ ఆల్ బీయింగ్ రికార్డెడ్. మనం చేస్తున్నదంతా, మాట్లాడుతున్నదంతా, తలంపులంతా, హృదయములోని ఊహంతా అన్నిటినీ రికార్డ్ చేయగలిగినటువంటి సమర్థుడైన గొప్ప దేవుడు. దేవునికి
చాటుగా మనమేమి చేయలేం. ఆ భయం ఉందా? ఆ భయం సంఘాల్లో ఉంటే గొడవలు జరుగుతాయా? పోట్లాటలు జరుగుతాయా? చీలికలు వస్తాయా? విభేదాలు వస్తాయా? ఎలా ప్రవర్తిస్తున్నాం మనం? భయము లేని ప్రవర్తన, భయము లేని ప్రవర్తన. ఆదిమ సంఘములో ప్రభువునందలి భయము ఉన్నది. దేవుని వాక్యం అంటే భయం, దేవుని సన్నిధి అంటే భయం, దేవుని సేవకులంటే భయం, కాపరులంటే భయం. విత్ గ్రేట్ రెవరెన్స్ వీ హ్యావ్ టు ఫియర్ గాడ్. దేవుని భయం సంఘాలలో లోపించింది ప్రియులరా. మనం చేస్తున్న ప్రతిదీ ఆయన కనుదృష్టికి మరుగ్గా లేదని ఆ సత్యం మనకు అర్థమైతే మనం జాగ్రత్తగా ఉంటాం. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణలో మనము నడవవలసి ఉంది. ఆనాటి సంఘం అలాగున పరిశుద్ధాత్ముడు నడిపించిన కొలది నడిచారు. విత్ ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు. మనందరికీ తెలుసు, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 14వ వచనంలో ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. వారు దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. దేవుని సేవకులమైన మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా? సంఘములలో పెద్దలైన వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా? సహోదరులు సహోదరులైన వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా? లేదా వేరే మనుషుల చేత నడిపించబడుతున్నామా? నాకు తెలిసిన ఒక గ్రామంలో చిన్న సంఘం ఒకటి ఉంది. సంఘ పెద్దగారు ప్రకటనలు చేయాలి. సంఘ పెద్దగారు అక్కడ ఉండేటువంటి వారు ఎవరు వాక్యం చెప్పాలో, ఎవరు ప్రార్థన చేయాలో, ఎవరు పాట పాడతారో అవన్నీ చెప్తుంటాడు. సంఘ పెద్దగారికి ఎదురుగా సంఘ పెద్దగారి భార్య కూర్చుంటుంది ఎదురుగా. ఏం చేయబోయినాడు చూస్తుంటాడు ఆయన. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరులు అని అననంగా అటు చూస్తాడు ఆయన. ఇంటంటుంది ఆమె, సైగ చేస్తుంది. ఇతను చెప్పు, ఇతని పేరు చెప్పు. ఆనందన్న గారు పాట పాడతారు. సైగ చేస్తేనే, సైగ చేయకపోతే ఆయన పేరు రాదు. ప్రార్థన చేస్తారు ఇట్టంటారు. ఇటు పక్క అందరికి కనపడతానే ఉండే. సరే, జనానికి కనపడితే కనపడింది ఎట్టో మీ బాధలు మీరు పడండి. దేవుడు కనపడడంలా సంఘం ఎవరి చేత నడిపించబడతా ఉంది? నడిపించవలసింది ఎవరు? బాధ్యత తీసుకొని వాక్యం ప్రకటించి సంఘాన్ని జాగ్రత్తగా కాపురులైన వారు నడిపించవలసి ఉండగా దే ఆర్ లెడ్ బై దేర్ వైఫ్స్. వారు భార్యలు చెప్పినట్టు చేస్తున్నారు. సేవకులే కానీ, పెద్దలే కానీ, పరిచారకులే కానీ. సోదరి ఒక ఆమె అంటుంది, వాడిని బళ్ళకాడికి తీసుకొచ్చినట్టు మాత్రం ఒప్పుకోనను. ఆమె ఒప్పుకోదంట. దేవుడు ఒప్పుకుంటాడు. దేవుడు దీర్ఘశాంతం వహిస్తాడు. ఈమె మాత్రం ఒప్పుకోదంట. ఎలా ఉంది పరిస్థితులు? నేను ఇవన్నీ ఒట్టెట్టు మాటలు చెప్పడం వల్ల, కల్పించడం వల్ల, వాట్ ఐ హర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, ఎక్కడెక్కడ చూశానో పేర్లు చెబితే మర్యాద ఉండదు కాబట్టి పేర్లు చెప్పట్లా. ప్రారంభ దినాలలో ఊర్ల పేర్లు మనుషులు కూడా చెప్పేవాడిని. ఆ రోజులు అంతవరకు వినేవాళ్ళు. ఇప్పుడంతా రికార్డు కదా. ఇంతకుముందు అట్నే చెప్పేవాడిని. ఆ ఊరు పేరు చెప్పేవాడిని, అన్న మనిషి పేరు చెప్పేవాడిని, లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పేవాడిని. తర్వాత ఒకరోజు ఇట్నే క్యాసెట్ తీశారు, ఆ ఊర్లోనే పెట్టారు. అది మైకులు పెట్టారు మందిరం మీద, నేనే చేసిన ప్రసంగం. వెంటనే ఆయన వచ్చాడికి, ఏందన్న మా మీద చెప్పావు? ముందను కన్నా అయినా ఊళ్ళో చెప్తే ఎట్టను వేరే ఊళ్ళో. అందుకని నేను కూడా పేర్లు చెప్పడంలో ఏమిలే. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే. దేవుని అందరి భయం ఉందా? పరిశుద్ధాత్మ యొక్క ఆదరణలో నడిపించబడుతున్నామా?
విస్తరిస్తుందా సంఘం? ఆత్మీయతలో వృద్ధి చెందుతున్నామా? జాగ్రత్త వహించవలసిన అంశాలు ఉన్నాయి. ఆ సంఘం అలా ఉండాలంటే ఆశ్చర్యకరమైన సంగతులు ఆ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. దేవుడు కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకొని వారు చేసిన పరిచర్య ద్వారా, వారి బాధ్యతల ద్వారా దేవుడు ఆ సంఘాన్ని అలా చేశాడు. చాలా త్వరగా 7 మాటలు చెప్పి ఆపేస్తాను. టైం అయిపోయింది. నాకు కూడా 10 నిమిషాలు ఉన్నప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ. ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది, 10 నిమిషాలే ఉంది. నేను ముగిస్తున్నాను. ఈ సంఘం ఇలాంటి స్థితిలో క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి దేవుని యందలి ప్రభువునందలి భయం కలిగి పరిశుద్ధాత్మ ఆదరణలో నడుచుకొనుచు విస్తరించుచు ఉన్న సంఘం అలా ఉండడానికి కారణం దేవుడు ఏర్పరచుకున్న కొంతమంది వ్యక్తుల యొక్క పరిచర్యను బట్టే. దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఆ అధ్యాయంలోనే పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు చదువుతున్నాను, గమనించండి. 10వ వచనం దమస్కులో, 9వ అధ్యాయం 10వ వచనం అపోస్తుల కార్యం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండేను. ఎవరంటే ఈయన అననీయ అనే శిష్యుడు. అనండి, ఎవరు ఈయన? శిష్యుడు. పేరు అక్కర్లేదులే మనకు కదా. శిష్యుడు ఉన్నాడు. అదే అధ్యాయంలో 36వ వచనంలో యొప్పేలో తబితా అనే ఒక శిష్యురాలు ఉండేను. ఒక శిష్యుడున్నాడు. ఒక పట్టణంలో ఒక శిష్యుడున్నాడు, మరొక పట్టణంలో మరొక శిష్యురాలు ఉన్నది. మనలో శిష్యులు ఉన్నారా? బిలీవర్స్ ఉన్నారా? శిష్యులు ఉన్నారా? శిష్యులు అనే పదం మర్చిపోయాం మనం. దాని గురించి ఆలోచన చేయడం లేదు అసలు. ప్రభువారు అపోస్తులకు చెప్పినటువంటి మాట, సువార్త ప్రకటించి మీరు చేయవలసిన పని ఏమిటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. త్వరగా చదవండి ఎవరన్నా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అపోస్తులారా మీరు వెళ్ళండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్న మాట మనకు తెలుసు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరు వెళ్ళి జనులను నాకు శిష్యులుగా చేయండి. ఈ దినాల్లో బిలీవర్స్ ఎక్కువైపోయారు కానీ డిసైపుల్స్ లేరు. డిసైపుల్ అంటే ఏం చెప్పండి? శిష్యుడు, శిష్యురాలు అని అంటే ఏం చెప్పండి? గురువుతోనే ఉండేవారు, గురువు దగ్గర నేర్చుకునేవారు, గురువు యొక్క క్రమాన్ని పాటించేవారు, గురువు ఆజ్ఞాపిస్తే చేస్తారు, గురువు యొక్క పర్యవేక్షణలోనే ఎదుగుతారు, గురువు యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఉంటారు. అవర్ లార్డ్ జీసస్ ఈజ్ అవర్ గురు. మన ప్రభువే మన గురువు. ఆయనే మన బోధకుడు, ఆయనే మన గైడ్. ఆయన శిష్యులుగా మనం ఉండాలి. మాస్టర్ గారు కుర్చీలో కూర్చుంటాడు, శిష్యులు ఆడ కూర్చుంటారు. చెప్పండి, గమాలు చెప్పండి. చెప్పి చెన్నై కూడా శిష్యులు గురువు గారి పాదాలకు దగ్గరగా కూర్చుంటాడు కదా. దేవుని సేవకులు అప్పుడప్పుడు చెప్తుంటారు, పెద్ద దైవజనుల పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాం మేము అంటుంటారు, శిష్యరికం చేశాం అంటుంటారు. ఈ రోజుల్లో ఏ సంఘంలోనైనా మేము యేసు ప్రభు శిష్యులు అని చెప్పేవాళ్ళు ఉన్నారా? సంఘాలు ఈ రకంగా ఇబ్బంది పడిపోవడానికి కారణాలు ఇదొక కారణం.
ప్రభువుకు శిష్యులుగా ఉందామన్నది లేదు. శిష్యుడుకు గురువు ఒక మాట చెప్తే ఎదురు చెప్పడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు, చేయకుండా ఉండడానికి లేదు. అవసరమైతే తెలుసుకోవాల్సిందే తప్ప one should listen to the command of a master. తన బోధకుని యొక్క, యజమానుని యొక్క మాటకు విధేయులు కావాలి. డిసైపుల్స్, దీని గురించి ఒక పెద్ద ప్రసంగం. డిసైపుల్కి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఎవరు, వారి ప్రవర్తన ఏమిటి, వారి రిజల్ట్స్ ఏమిటి, వారి అంతం ఏమిటి, బైబిల్ గ్రంథంలోనే ఒక పెద్ద ప్రసంగం చేయొచ్చు. ప్రవక్తల దగ్గర ఉన్న శిష్యులు, ప్రభువు దగ్గర ఉన్న శిష్యులు, సంఘాలలో ఉన్న శిష్యులు. ఇప్పుడు శిష్యులు ఎట్లా తయారయ్యారంటే గురువుకి పంగనామాలు పెట్టి శిష్యులు, గురువుని మించిన శిష్యులు. ఇంకేదో రకరకాల మాటలు ఉన్నాయి, ఎన్ని మంచి కాదు పెట్టాయి, అవి చెప్పుకుంటే కూడా అసహ్యంగా ఉంటుంది. ఎంత మాత్రం భయభక్తులే లేని శిష్యులు, ప్రభువు మాట వినేవారుగా లేరు. అననయ శిష్యుడే, అననయ అనగానే ప్రభువా అయ్యా ఉన్నా చెప్పు అన్నాడు. తార్సు వాడైన సౌలు ఒకడున్నాడు, అతని కాడికి వెళ్ళాలన్నాడు. అతని దగ్గరికి వద్దయ్యా, వాడి సంగతి నీకేం తెలుసయ్యా. చాలాసార్లు చెప్పాను, మీ దగ్గర కూడా చెప్పా. మా మందిరంలో సహోదరుడు ఉండేవాడు, ప్రార్థన చేస్తే, ఇప్పుడు కూడా ఉన్నాళ్లే, ప్రార్థన చేస్తే ప్రభువా ఇతని సంగతి నీకు తెలియదయ్యా అంటుంటాడు దేవుడిని. అతని సంగతి అంటే దేవుడికి తెలియదు అంట. నేను అడిగా, నీకు తెలుసా దేవుడికి తెలుసురా అంటే, అది కాదు నన్ను చెప్పొద్దు దేవుడికి, మనం దానికి తెలియకపోతే ఈయన చెప్తాడా. ఏమంటే సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సమస్తమును చూడగలిగిన దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు, ఆయనకా మనం చెప్పేది. అననయ ఏమంటున్నాడు, అయ్యా వాడి సంగతి నీకు తెలియదయ్యా తార్సోడు, ఆ సౌలు అనేవాడు తోడేళ్ళు లాంటి అయ్యేవాడు, విశ్వాసుల మీద, మీ శిష్యుల గుంపుల మీద, ప్రార్థన చేసుకునే వారి మీద దుముకుతాడయ్యా, చంపేస్తాడు, పట్టుకొని చెరసాలలో వేస్తాడు, సంఘమునకు ఎంతో కీడు చేసిన వాడు. అన్నీ చెప్పనిచ్చిందాక విన్నాడు ఆయన. ఏం చేస్తాడు చెప్పరా, నీకు తెలిసింది నువ్వు చెప్పు, చెప్పనిచ్చే రే ఆపరు ఇంక చాలు. కానీ ఇప్పుడు ఆ సౌలు అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకుముందు దూకినోడే, ఇంతకుముందు చంపినోడే, చెరసాలలో బంధించిన వాడే, హత్య చేయడమే ప్రాణాధారంగా ఎంచుకున్నవాడే, సంఘమునకు కీడు చేసిన వాడే. ఈ దినం ఫ్లాష్ న్యూస్ చెప్తున్న వినో, సాల్ ఈజ్ ప్రేయింగ్. 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. రా వెళ్ళో అన్నాడు. శిష్యులైన వారు వినాలి. రెండవ మాట, రెండవ పేరు. ఈ శిష్యురాల గురించి చాలా మంచి సంగతులు ఉన్నాయి, చెప్పుకోవడానికి సమయం లేదు. కానీ అపోస్తల కార్యం 9వ అధ్యాయం కదా, 36వ వచనంలో తబితా అనే శిష్యురాలను గురించి ఎన్ని మంచి సంగతులు రాసి ఉన్నాయో. ఆమె ఎలాంటిది, ఆమె పరిచర్య ఎంత బాగుంది. ఆమె 36వ వచనం మధ్యలో సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. 36వ వచనం మధ్యలోని చదివా. శిష్యురాలైన తబితా, దోర్కా అని పిలువబడిన ఆమె ఎన్నో మంచి కార్యాలు చేసింది, సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా చేసింది. ఆమెను గురించిన సాక్ష్యం ఎంత బాగుంది. ఆమె జబ్బు చేసి చనిపోయింది. అక్కడ పెట్టి పేతురు కోసం పంపించారు. ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. అందరూ వచ్చి వాళ్ళు చెప్తున్నారు, ఈమె బ్రతికి ఉన్న దినాలలో సంఘములో ఉన్న పేదలైన వారి కోసమై ఆమె కుట్టించిన అంగీలు ఇవ్వండి. ఎంతమందిని ఆదరించింది, ఎంతమందికి మేలు చేసింది, ఎంతమందికి సహాయపడింది, ఎంత గొప్ప పరిచర్య చేసింది ఆమె. అందరూ ఏడుస్తా ఆమెను గురించి మంచి సాక్ష్యం చెప్పారు. ప్రియమైన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో
ఒక మాట మనం చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. వింటంలా మీరు? వింటున్నారు లేదా? ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం, ధర్మం. అమ్మా ధర్మం అన్నాడు ఒక ఆయన. ధర్మం చేసి ఎప్పుడు ఇస్తాం మళ్ళీ అంటావా? ధర్మం చేసింది ఎప్పుడు ఇస్తావా మళ్ళీ అంటావా? అప్పిస్తే కదా ఎప్పుడు ఇస్తావనేది. ధర్మం చేస్తే ఇంక నీకు రాదది. అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే నాకే చేసినట్టని ప్రభు చెప్పాడు. ధర్మం చేయండి, ఉపకారం చేయండి. ఉపకారం చేయకపోగా చాలామంది అపకారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి? అపకారం చేసే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. ఉపకారం చేయకపోక గమనాన్ని ఉండొచ్చుగా. దారుణమైన సంభవాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. టైం లేదు చెప్పట్లే నేను. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఉపకారం చేయండి, ధర్మం చేయండి. మూడో వ్యక్తి చూడండి. ఇద్దరు శిష్యుల గురించి చదివాం. మూడో వ్యక్తి 9వ అధ్యాయం 27వ వచనం. బర్నబా. తోడుకొని వచ్చి ప్రభువును చూచినని మాట్లాడినని ధైర్యముగా బోధించినని వివరముగా బర్నబా ఎవరు అనంటే హెచ్చరిక పుత్రుడనే పేరు పెట్టారు అపోస్తలులు. ఒకసారి 4వ అధ్యాయం చెప్పండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36, 37 వచనాలలో ఆయనను గురించిన వివరాలు వ్రాయబడి ఉన్నాయి. కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడైన అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. 37వ వచనంలో ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టాను. బాగా ధనవంతుడైన వాడు, భూస్వామి, భూమి ఉన్నవాడు. అది అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసమై త్యాగంతో ప్రయాసపడినటువంటి వ్యక్తి హెచ్చరిక పుత్రుడనే పేరున్నవాడు, ఆదరణ కలిగించేవాడు. సౌలు ప్రభువును నమ్ముకున్నాడు. యెరూషలేము వస్తే ఎవరు పలకటంలా, ఎవరు అతని దగ్గరికి రానియటంలా, చెప్పినా కూడా ఎవరు నమ్మడంలా. ఈడేదో వేషం వేసుకుని వచ్చి మళ్ళీ అప్పట్లా కొడతాడు రా, మంచోడు కాదు ఇతను అని సౌలుని అందరూ ద్వేషిస్తున్నారు, దగ్గరికి రానియటంలా. కానీ హెచ్చరిక పుత్రుడని పిలువబడే బర్నబా ఆదరించేవాడుగా, పరిచయాలు చేసేవాడుగా, క్రొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహించేవాడిగా, మంచి సాక్ష్యం చెప్తూ నాది పూచి అంటున్నట్టుగా ఉన్నాడు. సౌలుకి ఇదంతా జ్ఞాపకం ఉంది, సౌలుకి ఇదంతా అనుభవం ఉంది. అందుకనే చెరసాలలో ప్రభువును నమ్ముకున్నటువంటి ఒనేసేమును గురించి ఫిలోమోను అనే సంఘ పెద్దకు ఉత్తరం రాశాడు. ఫిలోమోను పత్రికలో ఆ సంగతులు మనం చదువుతాం. ఏమని రాశాడు? ఇతడు మంచివాడు కాదని నీకు తెలుసు, కానీ ఇప్పుడు ఇతడు ప్రయోజనకరమైన వాడు. గతంలో అతడు ప్రయోజనకరమైన వాడు కాదు. మీ ఇంట్లో దొంగతనం చేసింది నిజమే, మిమ్మల్ని అవమానపరిచింది నిజమే, మిమ్మల్ని మోసం చేసింది నిజమే, పారిపోయిన మాట నిజమే.
మంచివాడు కాడు కానీ, గతంలో నిష్ప్రయోజనమైన వాడే కానీ ఈ రోజున అతడు ప్రయోజనకరమైన వాడయ్యాడు. నన్ను ఎట్లా చేర్చుకుంటావు, అతను అట్లా చేర్చుకో. నా ప్రాణము వంటి వాడైన ఒనేసేమును నీ దగ్గర పంపిస్తాను అన్నాడు. ప్రియమైన వర్లరా, అనుభవం ఉంటే కానీ అట్లాంటి సంగతులు హృదయం నుంచి రావు కదా. ఒకరోజు నేను 10 రూపాయల ఛార్జీకి డబ్బులు లేక ఒక బస్ స్టాండ్లో నిలబడి ఉన్నా. ఎక్కడికో వెళ్ళి వస్తున్నాను, డబ్బులు ఉన్నాయి అనుకున్నాను, లేవు. బస్ స్టాండ్లో జేబులు తవ్వుకుంటూ ఉంటే డబ్బులు లేవు. చూడటానికేమో మనుషులేమో సరదాగా ఉంటేవి. ఆ రోజుల్లో టక్ చేసుకుని తిరుగుతుండేవాడిని నేను. ఇప్పుడు సైజు లావైపోయి టక్ చేసుకోవడం కుదరటంలా. ఆ రోజుల్లో చాలా ట్రిమ్గా ఉండేవాడిని. టక్ చేసుకొని బ్యాంక్ ఒకటి పట్టుకొని బస్ స్టాండ్లో నిలబడి అటు ఇటు దిక్కులు చూస్తున్నా. దేనికోసం? ఛార్జీకి డబ్బులు లేవు. నన్ను చూసినాడు ఎవడు డబ్బులు లేవు అనుకోరు. కమ్మను కూర్చున్నా, ప్లాట్ఫామ్ మీద కూర్చొని బెంచ్ మీద కూర్చొని ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నేను వెళ్ళాల్సిన ఊరు ఒంగోలు వెళ్ళాలి. నేను వెళ్ళవలసిన ఊరు ఆ బస్సు వచ్చినప్పుడు ఆ బస్సులో నన్ను ఎరిగిన వాడు ఎవరైనా ఉండేటట్టు చూడయ్యా. లేకపోతే ఇప్పుడు ఏమని డబ్బులు అడుక్కోవాలి, ఎవరిని అడగాల? సార్ ఛార్జీకి డబ్బులు లేవు, ఇట్టటువంటి రోజు చూస్తాను పావే అనరా. ఎన్నిసార్లు మనమే అని ఉంటాం. నాకు కూడా గుర్తే కదా ఇవన్నీ. అందుకని అడగడానికి ఏమి ధైర్యం రావట్లా. కామ్గా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. లోపల బస్సులో రానే వచ్చింది. కాసేపు ఒక అరగంట తర్వాత తెలిసిన సహోదరుడే ఉన్నాడు, బ్రదర్ ఉన్నాడు. లోపల నుంచి అటు చూసాడు, అన్నా కేకేశాడు. వస్తున్నా అన్న. నేను కూడా గేట్ ఎక్కుతా ఉన్నా, అన్నా నేను తీస్తున్నా టికెట్, నేను తీస్తున్నా. నువ్వే తీయాల్సింది, నాకా డబ్బులే, నా దగ్గర డబ్బులు ఆడుండేరు నాయన. సరే రా, పర్లేదు నువ్వే తీ అన్నా. దేవానికి స్తోత్రం. నా ప్రార్థన విని ఈ చిన్న దాంట్లో కూడా ఎంత సహాయం చేసావయ్యా. ఇట్లా బుద్ధి లేకుండా ఎప్పుడు డబ్బులు లేకుండా బయటికి రావచ్చా? ఛార్జీ మోయినవన్న పెట్టుకోవద్దో. పొరపాటును ఖర్చు చేశాను. ఎందుకు ఆ మాట చెప్పానంటే, ఇట్టాడి సందర్భాలు ఎవరికైనా వస్తాయి. నాకు తెలియనోడు ఒకడు తచ్చట్లాడుతున్నాడు ఒకసారి బస్ స్టాండ్లో. తెలియదు అతను ఎవరు, నాకు తెలియదు. బాగున్నాడు పాపం కుర్రవాడు. అటు ఇటు తిరుగుతున్నాడు, దిక్కులు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏం పేరు నీ పేరు, ఎక్కడికి వెళ్తున్నావు, వెయిటింగ్ ఫర్ హోమ్, ఎవరి కోసం చూస్తున్నావు, ఏందిరా ఇంత పట్టించుకుని అడుగుతున్నాడని. ఆ కుర్రాడు అన్నాడు, సార్ ఐ లాస్ట్ మై పర్స్, నా పర్సు పోయింది సార్, నేను పలానా చోటుకు వెళ్ళాలి, ఎట్ట వెళ్ళాలి అర్థం కాక ఆలోచన చేస్తున్నానంటే వెంటనే నాకు అనిపించింది, ఒకరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో నేనున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ సహాయం చేయడానికి నాకు మనసు పుట్టించాడు. ఎంత ఛార్జ్ అంటే ఛార్జ్ ఎంతో తెలియదు సార్ నాకు. కండక్టర్ని కనుక్కున్నా, డబ్బులు ఎంత అన్నాను. వాడికి ఇంకా ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి టికెట్ ఇచ్చి పంపిస్తే, సార్ మీ నంబర్ ఏంటి సార్, నేను ఫోన్ చేస్తాను, డబ్బులు పంపిస్తానంటే, ఇట్లాంటి ఎన్నోసార్లు నాకు కూడా జరిగింది ఆయన. సౌలు జీవితంలో ఎలాంటి అనుభవాలే ఉన్నాయి. యెరూషలేములో ఎవరు తన దగ్గరికి చేరనీలా. బర్నబా ఆదరణ పుత్రుడిగా సహాయం చేసి సంఘములో ఉన్న వారితో కలపడానికి ఎంత ప్రయత్నం చేశాడో. పౌలు గొప్ప సేవకుడై తన చివరి దశలో చెరసాల్లో ఉన్నప్పుడు రోమాలో ఫిలోమోను సంఘములో నుంచి ఒకడు పారిపోయి వచ్చిన ఒనేసేము కోసం ఆయన ప్రాధేయపడి రాస్తున్నాడు. ఇడు మంచివాడు కాదనుకుంటాడేమో, మారిపోయాడు. ప్రియమైన వారలారా, మన సంగతులు మనం మరిచిపోయి తర్వాత వాళ్ళని ఎంత బాధ పెడతాం. దేవుడు నిన్ను క్షమించిన సంగతి మర్చిపోతావు, దేవుడు నీకు మేలు చేసిన సంగతి మర్చిపోతావు, దేవుడు నీకు కృప చూపిన సంగతి మర్చిపోతావు, దేవుడు నిన్ను ఆదరించి ధైర్యపరిచిన సంగతి మర్చిపోతావు. 500 దేనారాలు ఒకడు అప్పు ఉంటే యజమానుడు క్షమించాడు ఊరకనే. క్షమించబడ్డ వాడికి 50 రూపాయలు ఇవ్వాలంటే వాడు పక్కనోడు
ఈడేం చేశాడు గుర్తుందిగా మీకు? 50 రూపాయలు ఇవ్వాల్సిన గొంతు పట్టుకున్నాడు. కడతావా లేదా, ఇస్తావా చస్తావా, కట్టేశాడు అక్కడ. ఆ యజమానుడికి తెలిసింది ముందు ఆయనకి, అయ్యా నువ్వు 500 ధ్యానారాలు క్షమించేవే, వాడు ఇప్పుడు 50 రూపాయల కోసం గొడవ పెట్టుకుంటున్నాడయ్యా అంటే వెంటనే యజమానుడు పిలిపించాడు, రే వాడిని పట్టరండిరా, కట్టేయండిరా వాడిని. 500 ధ్యానారాలు క్షమాపణ పొందావు కదా, 50 క్షమించలేవా? మనలో ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు? పూర్వపు స్థితి మర్చిపోయి, నీవు పొందిన అవమానం మర్చిపోయి, నిరాదరణ మర్చిపోయి, నీవు కృంగిన స్థితి మర్చిపోయి, ఎవడైనా ఆ స్థితిలో ఉంటే ఆదరించేది ఉందా? ఉపకారము ధర్మము చేయ మరొకడి, అవి దేవునికి ఇష్టమైన యాగాలు. ప్రియమైన వారలారా, టైం అయిపోయింది, చెప్పడానికి వీలు కాదు. పేర్లు వరకు చదువుతా, పేర్లే చదివేస్తా, తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. 33వ వచనంలో బర్నబా, 33వ వచనంలో ఆయనయా మార్పు చెందినవాడు, సాక్ష్యం కలిగిన వాడు. అతనిని బట్టి ఆ పట్టణాలలో ఉన్న వారందరూ ప్రభు దగ్గరకు చేరి వచ్చారు. 39వ వచనంలో పేతురు సువార్తికుడు పలు ప్రాంతాల్లో తిరిగి రక్షణ సువార్త ప్రకటించి అనేక మంది విశ్వాసులను ధైర్యపరిచి సువార్త సేవలో విరామం లేకుండా ఆత్మల సంపాదనలో ప్రయాసపడిన వ్యక్తి. 43వ వచనంలో సీమోను అనే చర్మకారుడు పేదవాడైనా పేతురుని ఇంట చేర్చుకొని అనేక దినములు పరిచర్య చేశాడు. ఆఖరిగా 9వ అధ్యాయం 11వ వచనంలో తార్సువాడైన సౌలు ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు. ముందు ప్రసంగంలో మనం ప్రార్థన గురించి ఎన్నో సంగతులు విన్నాం, అనేకమైన మాటలు మనం విన్నాం. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, విస్తరణ కొరకు దేవుడు కోరుకున్నటువంటి విధానాలు మన సంఘాల్లో ఉండడం కోసం దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నీకు ఇచ్చిన వరం ఏమిటో అర్థం చేసుకొని దేవుని పనిలో వాటిని సద్వినియోగం చేసి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రేమతో మనవి చేసి ముగిస్తున్నాను. ప్రభు ఈ తలంపులను మన కొరకు ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఒకరిద్దరు దాసులు నిలుపుకొని అవసరమైన సంగతులను మీరు ప్రకటింపజేశారు. ప్రభువా, మీకు వందనాలు. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం ఎలాంటి స్థితిలో ఉందో అలా ఉండడానికి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు, వ్యక్తులు ఎంత ప్రయోజనకరమైన పాత్రలుగా ఉన్నారో మీ గ్రంథంలో వ్రాయించారు. మా బాధ్యత మేము కూడా గుర్తెరిగిన వారమై మీ కృపలో ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయమని, తర్వాత రాత్రికి జరిగే కూడిక, రేపు జరిగే కూడికల్లో మీ దాసులను బహుగా బలపరిచి శ్రేష్టమైన మాటలు అందించడం ద్వారా ఆశీర్వాద దీవెనలు పొందినట్లుగా కృపా సహాయం అందించమని ప్రాణనాథుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవము గల శక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.